కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. మోహన్ బాబు గారి ఇంట ఆస్తుల తగాదా మనం చూస్తూ ఉన్నాము. నిన్నటి నుంచి కంటిన్యూస్గా దీనికి సంబంధించిన న్యూస్ ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉంది. ట్విట్టర్లో మంచు మనోజ్ గారు ఒక పోస్ట్ కూడా చేయడం జరిగింది. ఆస్తి వివాదాల అని మాట్లాడుకునే తరుణంలో నేను ఆస్తుల కోసం కాదు ఫైట్ చేసేదన్న ఒక పాయింట్ ఆయన రేస్ చేయడం జరిగింది. ఈ కథ మొత్తాన్ని మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది అంటారు. అంటే మోహన్ బాబు గారు అంటేనే తెలుగు చిత్ర పరిశ్రమలో నటనకి పెట్టింది పేరు. దాంతోపాటు ఒక పెద్ద దిక్కుగా ఉంటూ ఉంటారు ఆయన. అటువంటి ఆయన ఇంట్లోనే ఇద్దరు కొడుకులు ఆస్తి వివాదాలలో తగాదాలు అవుతున్నాయన్న మాట ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఏంటి అండ్ దాంతోపాటు నిన్న వాళ్ళ ఇంటి ముందు బౌన్సర్లతో సహా ఒకరికొకరు ముక్కుమ్మడిగా దాడి చేసుకునే ప్రయత్నాలు జరిగాయన్న మాట మనం విన్నాము. అండ్ బౌన్సర్లు వాళ్ళ ఇంటి ముందు నిలబడడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు గారికి ఒక పెద్ద సుదీర్ఘమైన లేఖ రాశారు మంచు మోహన్ బాబు గారు ఉరఫ్ భక్తవత్సల నాయుడు గారు. తన కొడుకైనటువంటి తన చిన్న కొడుకైనటువంటి మంచు మనోజ్, అదేవిధంగా భూమా మౌనికారెడ్డి, వీళ్ళిద్దరి వల్ల నాకు ప్రాణహాని ఉంది. వీళ్ళ నుంచి నా ఆస్తికి, నా ప్రాణానికి, నా అనుచరులకు ఇబ్బంది ఉంది. వాళ్ళ నుంచి నన్ను రక్షించమని చెప్తూ ఒక సుదీర్ఘ లేఖ రాశారు పోలీస్ కమిషనర్ గారికి మన మోహన్ బాబు గారు. అంటే ఇప్పటివరకు వారి ఇంట్లో ఉన్నటువంటి వివాదాలు కేవలం అలా వచ్చి వెళ్ళిపోతున్నట్టుగా కనిపించేటి, కానీ నిన్న ఆయన రాసినటువంటి లేఖ తర్వాత అది పూర్తిగా బహిర్గతమైంది. దీనికి ఇమీడియట్గా మంచు మనోజ్ గారు కూడా ఇమీడియట్గా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో అక్కడ గురువారెడ్డి గారు ఆయన ఎస్ఐ గారికి ఆయనకు కూడా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు. అదేవిధంగా ప్రత్యక్షంగా వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది. అక్కడ ముఖ్యంగా విజయ్ అండ్ కిరణ్ అనే ఇద్దరు వ్యక్తుల వల్ల నాకు ప్రమాదం ఉంది అని చెప్తూ తండ్రి పేరు ఎక్కడ ప్రస్తావించకుండా మా ఇంట్లో జరిగింది ఈ రకంగా జరిగింది. నేను యాక్చువల్గా ఇంట్లో నేను షూటింగ్ నిమిత్తం వెళ్ళాను. నేను సండే నాడు నేను షూటింగ్ కోసం వెళ్తే షూటింగ్ అనుకోకుండా క్యాన్సిల్ అయింది. సో షూటింగ్ అనుకోకుండా క్యాన్సిల్ అవ్వడం వల్ల నేను మళ్ళీ నా భార్య పిల్లలతో ఇంట్లో ఉన్నాను. నేను ఇంట్లో లేనుకొని చెప్పి కొంతమంది దొండగాలు నా ఇంటి మీద దాడి చేశారు. ఆ దాడిలో నా భార్య మౌనిక కూడా చాలా గట్టిగా వాగ్వాదం జరిగింది. నేను ఇమీడియట్గా వాళ్ళని అటాక్ చేయడానికి వచ్చేసరికి వాళ్ళు మా ఇంటి నుంచి ఆ సీసీటీవీ ఫుటేజ్, అదేవిధంగా అక్కడ DVR కూడా తీసుకొని వాళ్ళకి నుంచి పారిపోవడం జరిగింది. నేను వాళ్ళని వెంబడించాను. ఆ వెంబడించే ప్రయత్నంలో భాగంగా నాకు కొన్ని గాయాలు జరిగాయని కూడా చెప్పడం జరిగింది. అంతకు ముందు రోజు అంటే డిసెంబర్ 8వ తారీఖు నాడు ఇక్కడ బంజారా హిల్స్లో ఆయన ఒక హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా కాళ్ళకి, వెన్నుముకకి, మెడకు కూడా గాయాలు అవుతున్నట్టుగా అదొక మనకి రిపోర్ట్ వచ్చింది. అందులో మెడికల్ లీగల్ కేసు కింద ఇమీడియట్గా పహాడీ షరీఫ్ కూడా రిఫర్ చేయడం జరిగింది. సో ఈ గాయాలు కేవలం వాళ్ళని వెంబడించడం వల్ల జరిగాయని చెప్తూ మంచు మనోజ్ గారు ఒక లేఖ కూడా రాశారు. ఇది యాక్చువల్గా ఇప్పటివరకు మనకి అందినటువంటి ఇన్ఫర్మేషన్, జరిగినటువంటి సంఘటన. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు మంచు మనోజ్ గారు, అదేవిధంగా మంచు విష్ణుబాబు గారు, అదేవిధంగా లక్ష్మీప్రసన్న, మంచు మోహన్ బాబు గారు, ఈ తండ్రి కూతురు కొడుకుల మధ్య ఏదో ఒక ఆస్తి తగాదా ఉన్నట్టుగా చాలా మీడియా కథనాలు వస్తున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఖండించడం కూడా జరిగింది. అయితే డైరెక్ట్గా మోహన్ బాబు గారు వచ్చి నా కొడుకు వల్ల నాకు హాని ఉందని చెప్తే ఎప్పుడైతే రాశారో ఇది కాస్త తీవ్రతరమైంది. అందరి విషయాల్లో కూడా చర్చనీయాంశం అయితే ఏం జరిగింది. అయితే ఇది యాక్చువల్ జరిగిన సంఘటన. అసలు సంఘటన జరిగింది కాబట్టి అసలు ఏం జరిగి ఉండొచ్చు అనే విషయంలోకి మనం వెళ్ళగలిగితే ఉష గారు, ప్రధానంగా కుంతిపుత్రుడు సినిమాలో మోహన్ బాబు గారి స్వీయ నిర్మాణంలో జరిగేటువంటి ఒక సినిమా కుంతిపుత్రుడు, అందులో ఒక పాట కూడా ఉంటుంది, లేలే బాబా నిద్రలే అనే ఒక పాటలో. అది యాదృచ్ఛికమా కాకతాళీయకమా తెలియదు, కానీ పెద్ద కొడుకు ఎప్పుడు ముద్దేలే అన్నట్టుగా ఒక చరణం ఉంది. అప్పట్లో ఈ విషయం మీద కూడా కొంత డిస్కషన్ కూడా జరిగింది. లైట్గా తీసుకుని అప్పట్లో ఇంత మీడియా ప్రచారం లేకపోవడం వల్ల, అంటే ఆ పాటకి ఈ సెంటెన్స్కి సందర్భం లేనప్పటికి కూడా పెద్ద కొడుకు అంటే ముద్దేలే ఏ తండ్రికి అన్నటువంటి సెంటెన్స్ బహుశా ఆ సెంటెన్స్ ఇక్కడ ఉపయోగపడుతుందేమో అన్న విషయాన్ని మంచు మనోజ్ గారు నిన్న ఎక్స్ ట్విట్టర్లో వేదికగా ఒక 10 పాయింట్స్ ఉన్నటువంటి ఒక లేఖను రాయడం జరిగింది. నేను మంచు మనోజ్ గారు ఆ లేఖలో రాసిన సారాంశాన్ని ఇక్కడ మీతో వివరించే ప్రయత్నం చేస్తాను ఉష గారు. నేను అందులో ఆయన టోటల్గా 10 పాయింట్స్ రాశారు. పాయింట్ వైజ్గా నేను మీతో కొంత డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. చాలా డీటెయిల్గా రాశారు. అందులో ఫస్ట్ పాయింట్, నా భార్య పని చేసేటువంటి ఆరోపణలు, నా పైన నా భార్య పని చేసేటువంటి ఆరోపణలు మా నాన్నగారు ఏదైతే చేశారో ఆ ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. నాకు నేను వాళ్ళు ఈ రకంగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు. నా పైన నా భార్యని ఈ యొక్క వివాదాలకు తీసుకొని రావడం పూర్తిగా అవాస్తవం. నేను ఏ రోజు కూడా ఆర్థిక సాయం కోసం కుటుంబంపై ఆధారపడలేదు. నేను ఎలాంటి ఆస్తిపాస్తులు కూడా అడగలేదు. అలాంటి ఆలోచన కూడా నాకు లేదు అని పూర్తిగా ఖండించారు మంచు మనోజ్ గారు. ఇందులో ఈ 10 పాయింట్ల వృత్తాంతంలో చాలా డీటెయిల్గా ఉంది. నేను హైలైట్ పాయింట్స్ చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్లో చెప్పేశారు, నా భార్యపై చేసిన ఆరోపణల అవాస్తవం. ఆర్థిక సాయం కోసం నేను ఏ రోజు కూడా నా కుటుంబంపై ఆధారపడలేదు.
పడలేదు, ఎలాంటి ఆస్తిపాస్తులు కూడా నేను అడగలేదు, అలాంటి ఆలోచన నాకు లేదని ఫస్ట్ పాయింట్లోనే కట్ చేసి పడేశారు ఈ యొక్క వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతూ. ఇక రెండో పాయింట్, ఎందుకు ఇంటికి వెళ్ళాల్సి వచ్చిందంటే అక్కడ ఏం చేశారంటే ఆయన లెటర్ చెప్తూ 4 నెలల నుంచి నా కొడుకు ఇంటికి దూరంగా ఉన్నాడు, ఆ ఇంట్లో నేను ఒక్కడనే ఉన్నాను, ఇటీవల 4 నెలల క్రితం 4 నెలల నుంచి ఇంటికి దూరంగా ఉండి ఇటీవల భార్య పిల్లలతో వచ్చి ఈ రకమైనటువంటి ఇంటికి వచ్చి ఆయన చాలా గొడవ చేస్తున్నాడని చెప్పి ఒక లెటర్లో రాయడం జరిగింది. దానికి సంబంధించి ఆ రెండో పాయింట్ ఆయన ఏం చెప్పారంటే, ఇంట్లో అమ్మ ఒంటరిగా ఉంది, కుటుంబానికి చెందినటువంటి అది మా కుటుంబానికి చెందినటువంటి ఇల్లు కాబట్టి నేను ఆ ఇంటికి వెళ్ళాను, నేను ఆ ఇంట్లో 1 ఇయర్ నుంచి ఆ ఇంట్లో ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, వీలైతే మొబైల్ టవర్ ద్వారా ట్రేస్ చేసుకోండి సిగ్నల్స్ అన్నీ కూడా, నేను ఆ ఇంట్లో ఉన్నట్టుగానే నాకు ప్రూఫ్స్ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళలేదు, మా నాన్నగారు ఏదైతే ఆరోపణ చేశారో ఆ ఆరోపణ పూర్తిగా అవాస్తవం అని చెప్తూ రెండో పాయింట్కి ఆన్సర్ చెప్పారు. ఇక మూడో పాయింట్, ఇందులో 7 నెలల నా అమ్మాయిని అంటే నా కూతుర్ని వివాదం తీసుకొచ్చారు, ఆమె పేరు దేవసేన శోభ, ఆమెను తీసుకొని కూడా వివాదం తీసుకొని రావడం అత్యంత హేయమైనది, మా అమ్మాయి దీనికి ఎటువంటి సంబంధించిన విషయం కాదు, ఆ అమ్మాయిని కూడా తీసుకొచ్చి మా నాన్నగారు మాట్లాడడం తప్పు అని చెప్తూ కూడా మూడో పాయింట్ రాయడం జరిగింది. ఇది కాకుండా మూడో పాయింట్ మరొక విషయం కూడా చెప్పారు, మా నాన్నగారు ఎప్పుడు కూడా మా దగ్గర పనిచేస్తున్నటువంటి అమ్మాయిలు అంటే వర్కర్స్ మీద చాలా ఎక్కువగా దురుసుగా ప్రవర్తిస్తుంటారు, వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పడుతుంటారు, చాలాసార్లు వాళ్ళు బాధపడేటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి, వాళ్ళు ఎప్పటికప్పుడు మానేసి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు కూడా నేనే వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేసి ఇంట్లో వర్కర్స్ని పెట్టుకుంటాను, ఇది మా నాన్నగారు పూర్తిగా కొంత దురుసు స్వభావంతో కలిగి ఉంటారు, అది చాలామంది ఇబ్బంది పడుతుంటారు, కేవలం నా వల్ల మాత్రమే ఇంట్లో పని మనుషులు వర్కర్స్ ఉన్నారంటే బికాస్ ఆఫ్ ఓన్లీ నా వల్లే తప్పించి మా నాన్నగారి ప్రవర్తన ఎవరికీ నచ్చదు, చాలా దురుసు స్వభావి, చాలా దుండుకు స్వభావం అని చెప్తూ కూడా ఈయన చెప్పడం జరిగింది. ఇక 4వ పాయింట్ విషయానికి వస్తే, కూతుర్ని విడిచిపెట్టేసి కొడుకు కోడలు వెళ్ళిపోయారు, నా కొడుకు కోడలు కూతుర్ని ఇక్కడ అమ్మ దగ్గర పడేసి వెళ్ళిపోయారు, అసలు వాళ్ళకి బాధ్యత కూడా లేదని చెప్తే ఒక పాయింట్లో నాన్నగారు చెప్పడం జరిగింది. అటువంటిది పూర్తిగా అవాస్తవం, నేను మా అమ్మ యొక్క సంరక్షణలో పెట్టి నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది తప్పించి అది హాస్పిటల్కి వెళ్ళాను, వేరే ఉద్దేశానికి వెళ్ళలేదు, పూర్తిగా నా భార్య మా అమ్మ సంరక్షణలో ఉంది, మా అమ్మ నిర్మలాదేవి గారి సంరక్షణలో ఉంది, ఇది పూర్తిగా మా అమ్మాయిని పెట్టానని చెప్తూ ఆయన ఒక పాయింట్ చెప్పడం జరిగింది. ఇక 5వ పాయింట్గా నేను చెప్పారంటే, మా ఇంట్లో ఉన్నటువంటి CCTV ఫుటేజ్ అన్నీ కూడా పూర్తిగా బయటికి తీసుకొని రావడం జరిగింది, ఆ DVR సెట్తో సహా, ముఖ్యంగా విజయ్ అండ్ కిరణ్ ఇద్దరు కూడా వీళ్ళందరూ కూడా మా నాన్నగారికి అదేవిధంగా మంచు విష్ణుకి చాలా సహాయకులుగా కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఏదైతే కాలేజ్ ఉందో కాలేజ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ వీళ్ళు దగ్గరగా చూస్తారు. దీనికి సంబంధించి మా ఇంట్లో ఉన్న ఇంతకుముందు ఒక డిస్కషన్ జరిగింది, ఈ డిస్కషన్లో వాళ్ళు చాలా వల్గర్గా మాట్లాడారు కాబట్టి పూర్తిగా CCTVలు DVR సెట్ ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడి నుంచి పట్టుకుని పోయారు, దాని మీద విచారణ చేస్తే మంచిది, దీంట్లో నా ప్రమేయం ఏమీ లేదని చెప్తూ ఇంకో పాయింట్ చెప్పడం జరిగింది. ఇక 6వ పాయింట్కి ఏం చెప్పారంటే, ఇప్పటివరకు నాకు ఫ్యామిలీ సపోర్ట్ అన్నదే నాకు లేదు, నేను కంప్లీట్గా నా శ్రమ నా ప్రతిభ ద్వారా మాత్రమే పూర్తిగా నేను నా కెరీర్ నిర్మించుకున్నాను, నా ఫ్యామిలీ సపోర్ట్ చాలా తక్కువ, బయట వాళ్ళకి తెలిసినట్టుగా కాదు, కానీ నేను ఎప్పటికప్పుడు నా ప్రతిభ దీంతో నేను ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో అంచెంచెలుగా పైకి వచ్చాను, చాలా కష్టపడాను, కానీ ఈ రోజు నేను ఫెయిల్ అయిపోవడానికి కూడా నా ఫ్యామిలీ అనుకున్నట్టుగా సపోర్ట్ చేయట్లేదు, మా అన్నయ్యకి ఇస్తున్న ఇంపార్టెన్స్ నా పైన ఇవ్వట్లేదు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా, కానీ అయినప్పుడు కూడా నేను కొన్ని మ్యూజిక్ వీడియోస్ చేశాను, కొన్ని ఫైటింగ్ సీన్స్, కొన్ని కమర్షియల్ యాడ్స్ చేసుకుంటూ నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను తప్పించి నా యొక్క పూర్వపు ఆస్తిపాస్తులు కానీ నాన్నగారు ఇచ్చినటువంటి దేని మీద నేను ఈరోజు బతకడం లేదు, పూర్తిగా నేను గెయిన్ చేసుకోవడం నా కుటుంబంతో నా ఫ్యామిలీని సంరక్షించుకుంటున్నాను అని చెప్పి ఆయన ఈ పాయింట్లో చెప్పడం కూడా జరిగింది. 7వ పాయింట్గా నేను చెప్పారంటే, నేను ఎప్పుడు కూడా మా నాన్నగారి యొక్క ఆస్తిపాస్తులు అడగలేదు, నేను వీలైతే సవాల్ విసురుతున్నాను, ఆ ప్రాపర్టీస్ ఏమైనా నేను ఏ రోజున అడిగినట్టుగా కానీ ఎక్కడైనా మీరు ప్రూఫ్ చేయగలిగితే నేను చూపించండి, నేను సవాల్ విసురుతున్నాను, నేను ఏ రోజు కూడా నేను అటువంటి ఆస్తిపాస్తులు ఏవి కూడా నేను అడగలేదు అని చెప్పి బహిరంగంగా చెప్పడం ఆయన యొక్క ఈ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. అదేవిధంగా 8వ పాయింట్గా చెప్పాలంటే, ఏదైతే ఇప్పుడు చిత్తూరు ముఖ్యంగా శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీ ఉందో, ఆ శ్రీ విద్యానికేతన్ యూనివర్సిటీలో మొత్తం 9 మంది ట్రస్టీలు ఉన్నారు, ఆ 9 మంది ట్రస్టీల్లో మోహన్ బాబు గారి పేరు ఉంది, రెండో పేరు విష్ణు గారి పేరు ఉంది, దీంతో మరికొంతమంది పేర్లు కూడా ఉన్నాయి, అందులో మంచు మనోజ్ గారి పేరు లేదు. అయితే ఈ విషయం నేను ఎందుకు చెప్తానంటే, ఈ యొక్క విషయం చెప్పే ముందు ఆ ట్రస్టుల యొక్క పేరులో మంచు మనోజ్ గారి పేరు లేదు. అయితే 2022లో ఒక సంఘటన జరిగింది ఏంటంటే, ముఖ్యంగా శ్రీ విద్యానికేతన్ కళాశాలలో ఉన్నటువంటి ఫీజుల పెంపు మీద చాలా రాద్ధాంతం నడిచింది, చాలామంది అబ్జెక్షన్ కూడా తీసుకొచ్చారు, కొంతమంది మీడియా కథనాల్లో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి, ఆర్థిక అవకతవకల యొక్క కాలేజీలు జరుగుతున్నాయని చెప్పినప్పుడు మోహన్ బాబు గారు మంచు విష్ణు గారు కూడా ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ ఎటువంటి ఆర్థిక అవకతవకలు లేవు, అంతా సవ్యంగా ఉంది అని చెప్పినప్పుడు మంచు మనోజ్ గారు ఒక మాట మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంలో ఏమని మాట్లాడారంటే, ఇక్కడ ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయి, వీళ్ళే దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి మనోజ్ గారు సందర్భంలో మాట్లాడడం కూడా జరిగింది. సో దాన్ని ఉదాహరిస్తూ ఇక్కడ 8వ పాయింట్గా నేను చెప్తున్నారంటే, మోహన్
మోహన్ బాబు యూనివర్సిటీ రీసెంట్గా శ్రీ విద్యానికేతన్ అన్నది మోహన్ బాబు యూనివర్సిటీకి అప్గ్రేడ్ జరిగింది. సో అక్కడ అనేక రకాల ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయి. అందులో ఉన్నటువంటి ముఖ్యంగా వినయ్ మహేశ్వర్ అనేటువంటి ఒక ఆమె పూర్తిగా ఈవిడ కూడా ట్రస్టీగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా కలిసి అనేక ఆర్థిక అవకతవకలు పాల్పడ్డారు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి, వీళ్ళతో ఎంక్వైరీ కమిషన్ వేయించండి అని కూడా చెప్తూ ఈ ఎక్స్ వేదికగా 8వ పాయింట్గా ఆయన చెప్పడం కూడా జరిగింది. 9వ పాయింట్గా చెప్పుకోవాలంటే వీళ్ళ అన్నయ్య రెడ్డి విష్టికి నాన్నగారు అనేక రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు, చాలా సందర్భాల్లో సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇది అదని చెప్పలేను కానీ అనేక రకాలుగా అనేక సంవత్సరాలుగా ప్రతి సందర్భంలో కూడా నాన్నగారు అన్నయ్యకి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఆయన ఎన్ని రకాల ఫెయిల్యూర్స్ ఉన్నప్పుడు కూడా అన్నయ్యకి అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నారని చెప్తూ, నేను ఏ రోజు కూడా అన్నయ్యకి ఇచ్చిన సపోర్ట్ నాకు కూడా ఇవ్వమని చెప్పి నేను ఏ రోజు కూడా లేదు, ఇది మొత్తం అందరికీ కూడా తెలిసి విషయంలో అన్నయ్యకి ఎంత సపోర్ట్ చేస్తున్నారని చెప్తూ, ఇప్పుడు రీసెంట్గా దుబాయ్ వెళ్ళారు. ఎందుకు దుబాయ్ వెళ్ళారో కూడా విషయం తెలుసు, నేనే చెప్పాల్సిన అవసరం లేదు, మా నాన్నకి విషయం తెలుసు, ఆయన చెప్తేనే బాగుంటుంది అని చెప్తూ 9వ పాయింట్లో ఆయన చెప్పడం జరిగింది. ఇక 10వ పాయింట్ ఏంటంటే చిట్ట చివరి పాయింట్, 10 పాయింట్స్లో లాస్ట్ పాయింట్, ముఖ్యంగా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మా ఫ్యామిలీ జరుగుతున్న ఇటువంటి ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, ఈ డిస్టర్బెన్స్ దీనికి సంబంధించి నాన్నగారు నేను వేడుకున్నాను, అందరం కూర్చుని మాట్లాడుకుంటే సబ్జెక్ట్ సాల్వ్ అయిపోతుంది, ఈ రకాల కన్ఫ్యూజన్స్ ఉండవు. ఎందుకంటే అందరం ఫ్యామిలీస్ పిల్లలు అందరం, అంటే ఒకప్పుడు ఉండేది ఏంటంటే మోహన్ బాబు గారు, మంచు విష్ణు అండ్ మనోజ్ గారు అండ్ లక్ష్మీ ప్రసన్న, ఇదే ఫ్యామిలీ. కానీ ఈరోజు పెళ్ళిళ్ళు అయ్యి అందరికి కూడా పెళ్ళిళ్ళు అయిపోయి అందరికీ పిల్లలు వచ్చేసిన తర్వాత కుటుంబం యొక్క సైజు పెరిగింది, పరిధి యొక్క పెరిగింది. కాబట్టి వాళ్ళకి వీళ్ళ మీద హక్కులు ఉంటాయి, మాట్లాడుకున్నటువంటి బాధ్యత పిల్లలకి లేకపోయినా అనుబంధాలు ఆప్యాయతలు ఉన్నప్పుడు కూడా వచ్చినటువంటి కొత్తగా జీవితంలోకి ప్రవేశించిన వ్యక్తులకి వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉంటాయి, వాటిని తీర్చాల్సిన బాధ్యత పెద్ద మనిషిగా కుటుంబ పెద్దగా ఉన్నటువంటి మోహన్ బాబు గారి యొక్క విషయం కూడా ఉంటుంది. ఆయన ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పారంటే, నా ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈక్వల్గా నేను పనిచేశాను అని 5-6 years బ్యాక్ నా టోటల్గా వీలునామా రాసేసాను, వీలునామాలు ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళకి రాసేసాను తప్పించి నా ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, నా కొడుకైనా కూతురైనా ఒకటే, కానీ కూతురు అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం, కూతురుగా నేను ఎక్కువగా ఇవ్వడం జరిగిందని చెప్తూ ఒక సందర్భంలో ఒక ఇంటర్వ్యూలో కూడా మనం వినడం జరిగింది, ఒక ఇంటర్వ్యూలో. సో బహుశా అటువంటిది ఏదైనా విషయం జరిగి ఉండొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్, ఒక ఇండిపెండెన్స్ అనే విషయంలో మోహన్ బాబు గారికి పెట్టింది పేరు. ఆయన మాట దుడుకుంటుంది కానీ మనిషి ఇప్పటికి కూడా క్రమశిక్షణ అంటే ఎన్టీ రామారావు గారి తర్వాత మరలా మా అన్నగారని చెప్తూ మోహన్ బాబు గారికి అంత క్రమశిక్షణగా ఇండస్ట్రీలో ఒక పేరుంది. అయితే ఆయన నోటు దురుసు వల్ల కొన్ని రకాలుగా ఆయన చెడ్డ పేరు ఉండొచ్చు కానీ వ్యక్తిగతంగా సినిమా పరంగా క్రమశిక్షణ కానీ ఒక విలక్షణ నటుడిగా చెప్పాలంటే మోహన్ బాబు గారికి ఆ ప్లేస్ని రీప్లేస్ చేసే వ్యక్తి ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఒక సందర్భంలో ఒక గొప్ప నటుడైనటువంటి అమితాబ్ బచ్చన్ గారు చెప్పారు, ఇండస్ట్రీలో అప్పుడు మనకి ఎట్లయితే ప్రాణ్ గారని హిందువులు ఎలా ఉంటారో అట్లాంటి ఈక్వల్ నటుడు మరలా మనకి ఇక్కడ సౌత్ ఇండియాకి, ఎంటైర్ సౌత్ ఇండియాలో ఒక మోహన్ బాబు గారిని చెప్పడం కూడా ఆయన నటనలో కానీ ఆయన క్రమశిక్షణలో కానీ దీనికి సంబంధించి ఆయనకి ఎక్కడ ఎవరో ఒక మార్కు పెట్టలేరు. కానీ తన కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే విషయం జరుగుతుందో ఒక కుటుంబ పెద్దగా అందరినీ ఒక కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అయితే ఉంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఆయన తన రాచకొండ కమిషనర్ గారికి లెటర్ అయితే రాయడం అన్నది ముఖ్యంగా వాళ్ళ ప్రాణహాని. ఏదైనా ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యులు కూర్చొని సాల్వ్ చేసుకోవాల్సింది, అంతేగాని ముఖ్యంగా బయటపడి ప్రజలందరూ నోట్లో నానితే మాత్రం ఖచ్చితంగా పిల్లల యొక్క భవిష్యత్తుకి ఇబ్బంది. అదేవిధంగా అట్ ద సేమ్ టైం తన కూడా ఈ 78 ఏళ్ళ వయసు, ఆయన యొక్క లెటర్లో కూడా రాశారు, నా వయసు ఇప్పుడు 78 సంవత్సరాలు, ఈ వయసులో నేను ఇటువంటివి ఎదుర్కోవడం చాలా ఇబ్బందిగా ఉంది, నాకు ప్రాణహాని ఉందని చెప్పడం కూడా ఒకంత ఆశ్చర్యానికి ఒకంత విస్మయానికి కూడా గురిచేస్తుంది. ఏదేమైనప్పుడు కూడా మంచు మనోజ్ గారు ఎక్స్ వేదికగా, ట్విట్టర్ వేదికగా ఏదైతే మాట్లాడారు, ఈ 10 అంశాలు లేవనెత్తారు, నిజంగా ఇదంతా కూడా ఆలోచింపదగ్గ విషయం. ఎందుకంటే చాలామంది ఆస్తుల గొడవలే ప్రధానంగా వీళ్ళ మధ్య నడుస్తున్నాయని చెప్తూ గడిచిన 2 రోజులుగా ఏదైతే ఇవి మనకి వినిపిస్తున్నాయో సోషల్ మీడియా వేదికగా దానికి పులి స్టాప్ పెడుతూ మనోజ్ గారు పెట్టినటువంటి ఈ యొక్క వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క డీటెయిల్స్ ఏది ఉన్నాయో డిఫరెంట్గా దీని గురించి అయితే కొంత కన్ఫ్యూజ్ అయితే మాత్రం ఉంది, ఏం జరుగుతుందో ఏంటో తెలియాలి. అదే సందర్భంలో నేను లక్ష్మీ ప్రసన్న గారు కూడా రావడం, మంచు మనోజ్తో కొంతసేపు హాఫ్ అన్ అవర్ 1 hour మాట్లాడి కొంతవరకు లక్ష్మీ ప్రసన్న మంచు మనోజ్ గారికి సపోర్ట్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇది ఏమైనప్పటికీ ఇది కేవలం వాళ్ళ కుటుంబ విషయం, వాళ్ళ వ్యక్తిగత విషయాలు. ఎప్పుడైతే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చారో 10 మంది కూడా మాట్లాడుకునే అవకాశాన్ని వాళ్ళు ఇచ్చినట్టుగా కనిపించింది. మీరు అన్నట్టుగానే ఎక్స్ వేదికగా ఆయన లేవనెత్తిన 10 అంశాలను కనుక చూస్తే ఇందులో చాలా డీటెయిల్స్ ఉన్నాయని అర్థమవుతూ ఉంది. ఆస్తి వివాదాలు కాకుండా ఇది కొంచెం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఏదో అవకతవకలు జరుగుతున్న ప్రాసెస్లో లేవనెత్తిన ఒక విషయంగా మనం చూడాలేమో అని అనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి అండ్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగే అవకాశం ఉంటుంది, అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే అవకాశం ఉంటుందా లేదా? ఆల్రెడీ ఒక విషయం ఉష గారు, కంప్లైంట్ మీద 3 FIR నమోదాయి. అందులో సెక్షన్ 321, సెక్షన్ 351, BNS 115 ఈ 3 సెక్షన్స్ మీద వేశారు. ఈ 3 సెక్షన్స్ కూడా దేనికి సంబంధించిందంటే, ఒకటి ట్రెస్ పాసింగ్ చేసిందంటే ఆ అనుమతి లేకుండా తన ఇంట్లోకి ప్రవేశించడం అన్నది ఒకదాని మీద వస్తుంది. అదేవిధంగా వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేయడం, థెఫ్టింగ్ చేయడం అంటే ఈ 3 సెక్షన్స్ మీద 329, 351 అండ్ BNS 115 ఈ 3 సెక్షన్స్ మీద ఎంక్వైరీ చేయడం జరిగింది. దీని మీద ఇమీడియట్గా రాచకొండ కమిషనర్ కూడా ఆ లెటర్ ఇమీడియట్గా సంబంధించినటువంటి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కూడా పంపించడం జరిగింది. ఈరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరినీ కూడా
ప్రతి వ్యక్తిని కూడా పిలిచి మాట్లాడే అవకాశం అయితే ఉన్నట్టుగా పోలీసు వర్గాల ద్వారా మనకు అందినటువంటి ఇన్ఫర్మేషన్. ఏ విషయాలు బయటకు వస్తాయి, దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఏంటో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విష్ గారు.